మీరొచ్చే ముందే నేను మార్నింగ్ ఒక స్కూల్‌కెళ్ళాను. ఒక ఈవెంట్ కోసం అని చెప్పేసి. సో, మీరు డ్రెస్ కోడ్ ఇదంతా చెప్పిన తర్వాత నేను ఐ ఆస్క్డ్ ప్రిన్సిపల్ అనమాట. హ్మ్. సార్ మీరెక్కడ టీ షర్ట్స్ చేయిస్తారంటే ఆయన చెప్తున్నారు. ఓల్డ్ సిటీలో ఒక వెండర్ ఉంటాడు. హ్మ్. అసలు ఆర్డర్ చేయగానే ఒక 500-1000 టీ షర్ట్‌లు పట్టుకొనొస్తాడు. పిల్లలకి స్ప్రెడ్ చేస్తాడు. వాళ్ళ స్ట్రాటజీ ఏంటంటే ఎవ్రీ 3 మంత్స్‌కి యూనిఫార్మ్స్ ఐ మీన్ పేరు వేరే వేరే ఇస్తూ ఉంటారంట. అవును. ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోయింది 3 మంత్స్ కంటే టీ షర్ట్ పనికిరాదని చెప్పి. హ్మ్. సో, ఇలాంటి స్కూల్స్ ఈవెన్ మై సన్ ఈజ్ ఆల్సో. మా సన్‌కి కూడా ఇయర్లీలో 2 టైమ్స్ 6 మంత్స్‌కి ఒకసారి, 6 మంత్స్‌కి ఒకసారి అలా టీ షర్ట్స్ ఇస్తారు. సో, ఈ విధంగా స్కూల్ వాళ్ళకి తెలిసి కూడా ఇలాంటి ఫ్యాబ్రిక్స్, ఇలాంటి ప్లాస్టిక్ ఇదంతా ఉంది అని కూడా సో, ఎందుకు ఎవరు ఇనిషియేట్ తీసుకోవట్లేదు? కిడ్స్ మీదనే ప్రతిదీ బిజినెస్ ఉంది. అవును. ఫుడ్ కానీ, టాయ్స్ కానీ, ఈవెన్ క్లోత్స్ కానీ ప్రతిదీ కూడా కిడ్స్ నుంచే ఎక్కువ రెవెన్యూ అనేది ఎక్కువ జనరేట్ అవుతుంది. అవును. బట్ మీరైతే దాన్ని ఒక రివర్స్ గేమ్‌లో మొదలుపెట్టి ఒక డ్రెస్ కోడ్ అనే కాన్సెప్ట్ అండ్ దాని వెనుక ఒక ఎమోషనల్ థియరీ, దానికంటూ ఒక స్ట్రాటజీ ఇలా బిల్డ్ చేసుకుంటూ వెళ్తున్నారు. బట్ ఇవన్నీ ఒక అవగాహన మీరు ఇవ్వాలనుకుంటే ఎలా ఇస్తారు అసలు? అసలు పేరెంట్స్ దీని మీద కన్సర్న్ ఉందా లేదన్నట్టా? పేరెంట్స్‌కి అసలు కన్సర్న్ లేదు. వాళ్ళకి తెలీదు కాబట్టి కన్సర్న్ లేదు. ఓకే. తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకోవచ్చు ఇప్పుడు వాళ్ళు? మన పాడ్‌కాస్ట్‌లో తెలుసుకుంటారు అంతే. ఎలా? హౌ? వాళ్ళు ఏసే యూనిఫార్మ్స్ ఏమవుతున్నాయి టీ షర్ట్స్‌లో హ్మ్. అంటే మనకు తెలుస్తది. ఇప్పుడు నాకు తెలుస్తది. హ్మ్. డాక్టర్‌కి ఎవరు పేషెంట్ అని తెలిసినట్టు నాకు తెలిసిపోతది. ఆ ఫ్యాబ్రిక్ ఏంటి యాహ్! నేను ఇట్లా చూసి చెప్పేస్తా ఉంటా. ఆ హ్మ్. టీ షర్ట్ మందే అని. ఓకే. కొంతమంది వేసినప్పుడు కూడా హ్మ్. ఇది డ్రెస్ కోడ్ టీ షర్టే కదా అంట. హ్మ్. తెలిసిపోతది. ఎగ్జాక్ట్‌లీ. యాహ్! ఫైన్ వాషింగ్స్ ఆర్ డిఫరెంట్. యాహ్! ఇప్పుడు నేను నా ప్రోడక్ట్ బయటకు వచ్చినప్పుడు హ్మ్. వాళ్ళు 2 ఇయర్స్ 3 ఇయర్స్ వేసిన అదే హ్మ్. టీ షర్ట్ అట్లనే ఉంటుంది, అది పోదు. హ్మ్. హ్మ్. దీనివల్ల నాకు మైనస్ కూడా ఉంది. ఓకే. ఆ క్లయింట్ 1 ఇయర్ నాకు రాడు మళ్ళీ. నా బిజినెస్ నడవదు అక్కడ. ఓకే. చాలా మంది అంటారు మీ క్వాలిటీ చాలా బాగుంది చాలా బాగుంది అంటే హ్మ్. బాగుందా ఓకే థ్యాంక్ యూ అని హ్యాపీనెస్ ఉంటుంది. హ్మ్. అట్లనే హ్మ్. అరే ఏమో ఇంకో 1 ఇయర్ రాడు, ఫోన్ రాదు మనకి ఇక్కడ నుంచి మళ్ళీ హ్మ్. అనే పాయింట్ కూడా ఉంటుంది. అండ్ ఇంకొకటి మీ గురించి నేను ఇంకొకటి కూడా రీసెర్చ్ చేశాను బిఫోర్ కమింగ్. సో, సంపత్ అనగానే ఒక ఒక ఎంటర్‌ప్రెన్యూర్, ఒక మంచి పీస్‌ఫుల్ పర్సన్ Hmm. అన్నిటికంటే టెస్ట్ మీద టెస్ట్, టెస్ట్ మీద టెస్ట్ ఏది క్విట్ చేసినా టక్ టక మళ్ళీ వెంటనే స్టార్ట్ చేయడం. Hmm. సో, గోవా ఎళ్ళిపోతారంట. Ah. ఏది పడితే అది స్టార్ట్ చేసేస్తారు. అండ్ ఈ బోల్డ్ అండ్ ఈ మెచ్యూరిటీకి అండ్ ఇంత స్పాంటేనియస్‌గా ఎవరు చేయలేరు. ఇన్ని దెబ్బలు, ఛాలెంజెస్ తగిలిన తర్వాత కూడా. సో, ఇలా మీ గురించి మీ లైఫ్ రీసెర్చ్ చేస్తూ ఉంటే చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిసాయి నాకు. మీరు గోవా ఎళ్ళడం కానీ, అక్కడ ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేయడం. అవును. సో, బిగ్ షాక్. యాహ్! మళ్ళీ అక్కడ అంత డబ్బులు చూసి కూడా కేవలం స్లీప్ అండ్ హెల్త్ బాగుండట్లేదని రెస్టారెంట్ మొత్తమే క్లోజ్ చేసి రావడం నాకు అవును. చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. అవును. ఎందుకంటే ప్రతి ఎంటర్‌ప్రెన్యూర్ కూడా వెళ్తూ ఉంటాం తప్ప వెనక్కి రావడం, ఆపడం చాలా కష్టం. ఎక్కడ ఆపాలో తెలియాలి కదా. ఎగ్జాక్ట్‌లీ. అది రావడం చాలా కష్టం. అది మీకెలా సాధ్యమైంది? మేబీ అలా లైఫ్ ఎక్స్పీరియన్సెస్ అందులో అంతే. యాహ్! బయోలాజికల్ టైం మారిపోతుంది నాది. అంటే ఎలా? ఆ, ఎందుకంటే ప్రతి ఎంటర్‌ప్రెన్యూర్‌కి ఈ మైండ్ సెట్‌లోంచి రావాలంటే చాలా కష్టం. ఇంకా ఆ బిజినెస్ మీద ఎమోషన్ ఒకటి, Hmm. సెంటిమెంట్ ఒకటి, దాన్ని ఇంక ఎంత చేసినా వదలరు. అక్కడే పడి, ఏడ్చి, కొట్టుకొని లైఫ్ అంతా పోయినా కూడా అవును. భారంగా మోస్తూ ఉంటాం. బట్ సంపత్ మాత్రం అలా గాదు. ఎందుకు? ఎందుకంటే ఎప్పుడు కొత్తదనం కోసం చూస్తున్నాను, ఎప్పుడు చేంజ్ కోసం చూసా. ఓకే. ఆ చేంజ్ వల్లే ఇన్ని హ్మ్. చాలా ట్రయల్స్. ఇప్పటికీ ఐ డూ లైక్ మల్టిపుల్ బిజినెసెస్, ఓన్లీ ఓకే. క్లోతింగ్ ఒకటే కాదు, ఈవెంట్స్ చేస్తాను, హ్మ్. కార్పొరేట్ సర్వీస్ అపార్ట్మెంట్స్ చేస్తాను నేను. హుహు. ఎందుకు వదిలేయాలని నా థాట్ అంతే. యాహ్! ఇప్పుడు చేసా 3 ఇయర్స్ ఐ వాస్ ఇన్ గోవా ఫర్ 3 ఇయర్స్. ఓకే. డే అండ్ నైట్ నిద్ర ఉండదు. Hmm. యూ కెన్ స్లీప్ ఓన్లీ మండే ట్యూస్డే వెడ్నెస్డే ఒక కోడ అంతే. ఛాన్స్ ఫర్ ఇట్. అంటే ఓకే. ఇఫ్ యు ఆర్ డెడికేటెడ్ బిజినెస్ మ్యాన్, యెస్. యెస్. అండర్‌స్టూడ్. నాట్ ద డబ్బులు పెట్టి కూర్చుంటా అంటే పని నడవద్దు ఇక్కడ. Hmm. ఫుడ్ Hmm. బిజినెస్ ఎక్స్క్లూజివ్లీ Hmm. యూ హ్యావ్ టు బి దేర్ హ్మ్. రైట్ ఫ్రమ్ రౌండ్ ద క్లాక్, మార్నింగ్ టు క్లోజింగ్ టైం వరకు. హ్మ్. సో అట్లా ఉన్నప్పుడు మీకు థర్స్డే ఫ్రైడే గోవా ఈజ్ ఎ ప్లేస్ లైక్ హ్మ్. పీపుల్ కమ్ అండ్ చిల్. హ్మ్. వాళ్ళు 1 వీక్ 10 డేస్ ముందే ప్లాన్ చేసుకుంటారు. అవును. ఆబ్వియస్లీ. సో థర్స్డే నుంచి అసలు స్లోగా 1 మినిట్ కూడా వేస్ట్ అవ్వనివ్వరు. వేస్ట్ అవ్వదు. సో అట్లా ఉన్న ప్లేస్లో నేను కస్టమర్ని కూర్చోబెట్టాలి, అవును. 2-3 గంటలు కూర్చోబెట్టాలి, హ్మ్. ఎంగేజ్ చేయాలి. అవును. నేను మ్యూజిక్ పెడతాను, ఫైర్ పెడతాను, ఏదో ఒకటి పెడతాను, వాళ్ళు ఎంగేజ్ చేస్తా హ్మ్. ఉంటా కదా. సో ఇట్లా చేయటంలో హ్మ్. నైట్ 2, 3, 4 మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను మార్నింగ్ 5:30కి ఇంటికి వెళ్ళి పడుకున్న రోజులే. అవును. సో అక్కడ ఐ ఫెల్ట్ వన్ డే దిస్ ఇస్ లైక్ కర్మ. అంతే. కర్మ. సంపాదిస్తావు ఇక్కడే పోతాయి మళ్ళీ, వద్దు. ఓకే. జస్ట్ వైల్డ్ డెసిషన్ అంతే.
జస్ట్ సెకండ్ లో మీరు తీసుకునే జస్ట్ వన్ డే టైం అంతే. వైండ్ అప్ అంటే ఆలోచిస్తా ఉన్నా, బట్ ఎస్ ఆర్ నో వన్ డే తీసుకున్నాను, ఫైన్ అనుకుని ఇంకా ర్యాప్అప్ చేసి వచ్చేసాను హైదరాబాద్కి. ఎందుకంటే ఇది చాలా అరుదుగా ఉంటుంది ఇలాంటి క్వాలిటీస్ చాలా మంది దగ్గర, బట్ అది మీకు గాడ్ ఇచ్చిన గిఫ్ట్ అనుకోండి. ఎందుకంటే చాలా మంది ఎంటర్‌ప్రెన్యూర్స్ అలా బయటికి రావడం చాలా కష్టం, ఇంకా అక్కడక్కడే తిరుగుతూ ఉంటారు అనమాట. అంటే ఎమోషనల్ అందాక అన్నారు మీరు, ఎమోషనల్ అనేది అన్ని చోట్ల పనిచేయదు. యా ట్రూ. నాట్ విత్ ఎవ్రీబడి, నాట్ విత్ ఎవ్రీ బిజినెస్. ఎస్ డెఫినెట్లీ నో. ఎస్. ప్రోడక్ట్ తయారు చేయడంలో ఉంటుందేమో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డ్రెస్ కోడ్ కూడా మీకు చెప్పాలి అంటే, అంటే ఎమోషనల్ సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి, నవ్ యూ గో టు రెస్టారెంట్, యూ హ్యావ్ ఎ సెట్ మెనూ. ఒక మెనూ కార్డు ఉంటుంది, అందరూ సెలెక్ట్ చేసుకుంటాం, ఆర్ క్యూఆర్ కొడతాం, ఒక మెనూ వస్తుంది. ఆర్ యూ గో టు ఎనీ రీటైల్ షాప్, దేర్ ప్రోడక్ట్స్ అన్నీ ఉంటాయి మీకు అవైలబుల్, యూ కెన్ బై ఇట్ దేర్ ఓన్లీ, ఆర్ అమెజాన్, ఎనీవేర్. ఇక్కడ ఎమోషన్ అనేది ఎందుకు పనికి వస్తుందంటే, డ్రెస్ కోడ్ అది ఉండదు. డ్రెస్ కోడ్లో వి డోంట్ హ్యావ్ ఎనీ ప్రోడక్ట్స్ విచ్ ఆర్ రెడీమేడ్. అంతే. వి విల్ కస్టమైజ్ ఇట్. ఎస్. మీ మైండ్లో ఉన్నది మీరు పేపర్ మీద పెడితే అది నేను కస్టమైజ్ చేసి మీకు ప్రోడక్ట్ ఇవ్వాలి. అండ్ దిస్ ఇస్ నాట్ ఈజీ. యూ షుడ్ అండర్స్టాండ్ క్లయింట్ మైండ్ సెట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. వాళ్ళు ఎంత టైం ఇన్వెస్ట్ చేస్తాం, మోర్ దెన్ మనీ, టైం ఇస్ చాలా ప్రెషియస్. నేను ఎంత దూరం ట్రావెల్ చేసి ఒక మీటింగ్కి వెళ్ళినా, క్లయింట్ నా దగ్గరికి వచ్చిన ఎండ్ రిజల్ట్ ఏంటంటే ప్రోడక్ట్ ఆయనకు కావాల్సింది వచ్చిందా లేదా అనేది మ్యాటర్. చాలా ఇంపార్టెంట్. అసలు ఒక కార్పొరేట్ లో ఈ డ్రెస్ కోడ్ తెచ్చిందే అందుకు, ఎందుకంటే వాళ్ళ బ్రాండ్ ని మొత్తం లైఫ్ నే డిసైడ్ చేసే ఒక డ్రెస్ కదా. ఆబ్వియస్లీ నేను వింటా కదా, ఎప్పుడు వింటాను అన్నమాట, ఇన్ని సంవత్సరాలు వింటానే ఉన్నా, బట్టలే కదా వీడు బట్టలు అమ్ముకుంటారా. ఇట్స్ వెరీ సింపుల్. అంటే ఆ హిట్ కొట్టే వరకే ఆ మాటలు.